బ్యూటిఫుల్ గెస్ట్ ఉన్నారు టుక్ టుక్ అనే మూవీతో. టుక్ లో చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది. ఏంటి సీక్రెట్? థ్యాంక్ యూ అబ్బా. టుక్ టుక్ స్టోరీ విన్నప్పుడు మీకు ఈ రోల్ ని సెట్ అవుతాను ఎందుకు అనిపించింది? చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇది. ఈ అమ్మాయిని ఒక బటర్ఫ్లై లా చూస్తారు. సో ఆ పిల్లలు కూడా మీ వెనకాల పడుతూ ఉంటారు. ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది? లవ్ ట్రాక్ ఉంటది. సో లవ్ ట్రాక్. సో అసలు ఏ సాంగ్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లా మీకు ఐడియా? వై నాట్ ఏఐ ఎప్పుడు చేయలేదు కదా ఎవరు ఇక్కడ ఇండియన్ సినిమాలో. సో తేజ సజ్జ అనుకోండి, తను చెడ్లెట్ చేసినా సరే ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. తేజ సజ్జ రాంగ్ కంపారిజన్ అండి. ఎందుకంటే సో అంటే అంత ఎక్స్ప్రెస్ చేయాలా ఒక హీరోకి, ఒక హీరోయిన్ గా అనిపించింది చేశానండి. హాయ్ వ్యూవర్స్, దిస్ ఈస్ యశ్వంత్. వెల్కమ్ టు డైలీ కల్చర్ ఛానల్. ఈ రోజు మన ముందు టూ బ్యూటిఫుల్ గెస్ట్ ఉన్నారు టుక్ టుక్ అనే మూవీతో. టుక్ టుక్ అంటే ఏంటనుకున్నారు? బండి స్టార్ట్ చేస్తున్నప్పుడు టుక్ టుక్ అని సౌండ్ వస్తుంది కదా, అట్లాంటిది క్యాచ్ టైటిల్ ఇది. ట్రైజర్ టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఆ మూవీ టూ మన ముందు ఉన్నారు, వాళ్ళతో విశేషాలను తెలుసుకుందాం రండి. హలో అండి. హలో అండి. హాయ్ నిహాల్. హాయ్ సంజయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఓకే, ఫస్ట్ లేడీస్ అంటారు కాబట్టి మన లేడీస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, టుక్ టుక్ లో చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది. ఏంటి సీక్రెట్? థ్యాంక్ యూ అబ్బా. చాలా అండి, మీరు అన్నారు, హ్యాపీ అయిపోయాను. సీక్రెట్ ఏం లేదు. ఐ థింక్ ఇట్స్ ఆర్ కార్తిక్ డిఓపి అండి. ఓకే, హూ హాస్ షాట్ రియలీ వెల్. సరే, టుక్ టుక్ స్టోరీ విన్నప్పుడు మీకు ఈ రోల్ ని సెట్ అవుతాను ఎందుకు అనిపించింది? ఇప్పుడు యూజువల్లీ మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఉంటది కదండి. సో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇది. ఈ అమ్మాయిని ఒక బటర్ఫ్లై లా చూస్తారు. డైరెక్టర్ రాసినప్పుడు కూడా హీ థింక్ షీఈ్ అ బటర్ఫ్లై. అలాంటిది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అందుకని ఐ టుక్ ఇట్ అప్. క్యారెక్టర్ మాత్రమే, అదర్వైజ్ స్టోరీ చాలా ప్లెజెంట్ ఉంటుంది, చాలా స్వీట్ ఉంటుంది. కాబట్టి వినగానే నాకు ఎంత బాగుంది అనిపించింది. వెంటనే నేను చేసిస్తాను అని చెప్పాను. చిన్న రోల్ కానీ చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. సో వై నాట్ అనిపించింది. సో అంటే మీరు ఆల్రెడీ పాస్ట్ మూవీస్ లో కూడా కొంచెం బబ్లీ క్యారెక్టర్స్, కొంచెం రఫ్ క్యారెక్టర్స్ చేశారు. అవును. సో డిఫరెన్స్ ఏంటి దానికి ఈ మూవీకి? రఫ్ పుష్పక విమానం అంటే ఈ అమ్మాయి చాలా రిలేటబుల్ అండి. ఈ అమ్మాయికి మోస్ట్లీ ఎలా అంటే చాలా ఇండిపెండెంట్ అమ్మాయి. అంటే నేను అనుకున్నట్టే నేను బతుకుతాను, వేరే వాళ్ళు అనుకున్నట్టు బతుకను, అలాంటి మైండ్ సెట్ అమ్మాయిది. సో అది చాలా అమ్మాయికి రిలేటబుల్ అని అనిపించింది నాకు. దట్ ఈస్ ద మెయిన్ ట్రేట్ అమ్మాయిది. అదే అనుకుంటున్నాను నేనైతే. ఓకే ఓకే నిహాల్ బ్రో, చెప్పండి ఈ మూవీలో మీకు అపీలింగ్ పాయింట్ ఏంటి ఈ మూవీ సెలెక్ట్ చేసుకోవడానికి? జనరల్గా యాజ్ అన్ ఆడియన్స్ మనం సినిమాలు చూస్తాం కదా. నేను యాక్చువల్లీ ప్రతి సినిమా థియేటర్కి వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ నేను ఆల్రెడీ ఒక 20 సినిమాలు చూస్తుంటా థియేటర్కి వెళ్ళి. సో ఎప్పుడైనా ఏదైనా కథ మనకి నరేట్ చేయడానికి ఎవరైనా వచ్చినప్పుడు నేను యాక్చువల్లీ ఒక ఆడియన్స్ లాగే చూడడానికి ప్రిఫర్ అవుతా. దాని తర్వాత క్యారెక్టర్ ఏంటి, బట్ ఓవరాల్గా ఫస్ట్ సినిమా బాగుందా లేదా, బై ది ఎండ్ ఆఫ్ ద నరేషన్ ఈ సినిమా నేను చూస్తుంటే నాకు నచ్చేది అని నాకు అనిపిస్తే ఆ సినిమా తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత క్యారెక్టర్ ఏంటి, మిగతా అన్ని పారామీటర్స్ ఆబ్వియస్లీ వస్తాయి. సో సుప్రీత్ ఇది నేను యాక్చువల్లీ నా వేరే సినిమా, నా నెక్స్ట్ సినిమాకి నేను ప్రెప్ చేస్తున్న టైంకి ఈ సడన్ గా ఇది వచ్చిందనమాట సినిమా. ఒక 1 month టైం ఉంది దానికి ఇంకా. సో ఇది వచ్చినప్పుడు చెప్పాడు సుప్రీత్, ఐడియా ఫెల్ట్ వెరీ ఇంట్రెస్టింగ్. సో అదే ఈ సినిమా యాజ్ అన్ ఆడియన్స్ నేను చూడడానికి ఇష్టపడతా, కాబట్టి చేయడానికి కూడా అదే రీజన్ అయి ఉండొచ్చు. యాజ్ అ స్టోరీ, యాజ్ ద క్యారెక్టర్ రియలీ వర్క్ ఫర్ మీ. సో అలాగే ఈ మూవీలో కూడా రోషన్ కావచ్చు, కార్తికేయ కావచ్చు, స్టీవెన్ కావచ్చు, ముగ్గురు ఉన్నారు. సో ఆ మూవీలో మీ ముగ్గురు ఉన్నట్టు ఉన్నారు నాకు చూస్తుంటే. ఎక్కువ వాళ్ళ స్క్రీన్ మీద కనిపించారు. సో ఎందుకు ఏంటి అట్లా వాళ్ళు మ్యాజిక్ చేశారా, మీరు తగ్గారా? అదే నిజం అండి. యాక్చువల్లీ ఇది వాళ్ళ సినిమానే. టు బి ఆనెస్ట్, ఇందులో ఈ అంటే ఇప్పుడు కొంచెం నేను కానీ సాన్వి కానీ హీరో హీరోయిన్ కొన్ని సినిమాలు చేసాం కాబట్టి ఈ రెస్పాన్సిబిలిటీ మన పైన పడిపోయింది. కానీ యాక్చువల్ గా ఈ సినిమా నడిపేది ఆ 3 క్యారెక్టర్సే. రోషన్ది, మధుది, ఇంకా కార్తికేయది. వాళ్ళు వెతుకుతూ ఏదో తెలుసుకోవాలని వెళ్తే అక్కడి నుంచి మా స్టోరీ ఓపెన్ అవుతుంది సెకండ్ హాఫ్ లో. సో ఫస్ట్ హాఫ్ లో మేము అసలు ఉన్నాం, మా ఇద్దరి స్టోరీ సెకండ్ హాఫ్ లో ఓపెన్ అవుతుంది. కానీ మా క్యారెక్టర్స్ లేకపోతే వీళ్ళ స్టోరీకి అర్థం లేదనమాట. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చాలా బ్యూటిఫుల్ గా బ్లెండ్ చేసి చేయబడే సినిమా ఇది. సో ఎవరు తగ్గలేదు, కథకి ఎవరు ఎంత అవసరమో అంత జాగ్రత్తగా ప్లేస్ చేశాడు సుప్రీత్. అదే ఇందాక నేను అన్నట్టు ఇంపాక్ట్ఫుల్. మా ఇద్దరిది లవ్ స్టోరీ వేరే ఉంటది, కానీ త్రూ అవుట్ డ్రైవ్ చేసేది మాత్రం వీళ్ళు ముగ్గురే. సో మీరు చూసినప్పుడు ఈ స్టోరీలో అంటే మీరు కొన్ని లేస్ కనిపించింది మీ దాంట్లో. ఫస్ట్ లవ్ ట్రాక్ కనబడుతుంది, అలాగే బైక్ కి మీకు కూడా కొంచెం రిలేటివ్ ఉంది, ఎందుకంటే స్కూటర్స్ వెళ్తూ ఉంటారు మీరు కూడా. సమ్ ఎమోషనల్ లేయర్స్ ఉన్నాయి. సో ఆ పిల్లలు కూడా మీ వెనకాల పడుతూ ఉంటారు. ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది? యాక్చువల్లీ మా 5గురికి టుక్ టుక్ తోనే కనెక్షన్ ఉంటుంది. 5గురికి? మా 3 పిల్లలు, మేమిద్దరం, మా అందరికి టుక్ టుక్ తోనే
ఉంటుండొచ్చు నీకు. అంతే. టుక్ టుక్ తోనే నేను మేజర్లీ doubt కనెక్షన్ పడుతున్నానంటే ఉంటుంది. చేసేది కదా. ఆలోచిస్తున్నాను. ఆలోచించి ఇప్పుడు సరిగ్గా ఇంకొకసారి టుక్ తో కనెక్షన్ ఉందో లేదో. ఉంటది, ఎందుకు టుక్ టుక్ తోనే మేజర్లీ, అంటే సబ్జెక్ట్ ఆఫ్ ద మూవీ టుక్ టుక్ కాబట్టి. సో ఆ సీక్వెన్సెస్ లో వాళ్ళతో కొంచెం వాళ్ళ ముగ్గురు చాలా నాటీ అబ్బాయిలు అనమాట, చాలా అల్లరి చేసే అబ్బాయిలు. సో వాళ్ళతో కొంచెం ఫన్ ఉంటది, కామెడీ ఉంటది వాళ్ళతో. అలాగే నిహాల్తో ఒక లవ్ ట్రాక్ ఉంటది. సో లవ్ ట్రాక్ రైట్ వర్డ్. అలాగండి. సో అందరిది ఉంటది మిక్స్ అండ్ మ్యాచ్. ఓకే, మీ లాస్ట్ మూవీ కుటుంబస్థాన్ కూడా చాలా మంచి అవార్డ్స్ కూడా వచ్చినట్టున్నాయి తమిళ్లో. మీకు సన్ అవార్డు వచ్చింది. సో దాంట్లో కూడా క్యారెక్టర్ చాలా టిపికల్ వైఫ్ క్యారెక్టర్. అంటే లవ్ అప్పుడు దాకా ఫస్ట్ హాఫ్ వరకు లవ్ చేస్తున్న హస్బెండ్ ని సెకండ్ హాఫ్ వచ్చేప్పుడు కొంచెం మారుతారు, చేంజ్ అవుతారు లిటిల్ బిట్. సో అక్కడ కూడా హీరో సమ్ ఎమోషనల్ అవుతాడు. సో నవీన్ ఏంట్రా అని డైలాగ్ చెప్పారు కదా, తర్వాత లోపలికి వచ్చి మీరు ఒక డైలాగ్ చెప్తారు. సో అది వైరల్ అయింది, కానీ మీది మాత్రం వైరల్ అవ్వలేదు ఎక్కువ. ఏదండి? తను బయటకు వచ్చి డబ్బులు చూపించి ఇదే కదా మీకు కావాల్సింది అంటాడు, లోపలికి వచ్చి మీరు తనకి రియలైజ్ అయ్యేలా చేస్తారు. ఆ సీన్ కూడా ఇంకా బాగుంది. సో దానికి ఎందుకు సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవ్వలేదు అనుకో. అలా మీరు అనుకుంటున్నారండి? 1000 పైగా ఉన్నాయి వీడియోస్, నాకు పంపిస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా. అసలు అట్లా మీరు అనుకుంటున్నారేమో, అంటే మేబీ మీకు అంత చూడలేదేమో. బట్ నేను చూసినంత వరకు అయితే ఎవ్రీ సీన్, ఇప్పుడు నా సీన్స్ ఉన్నవన్నీ స్టాండ్ లోన్ సీన్స్ ఏవి లేవు, అన్ని నవీన్ తో మనీసర్ తోనే కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే నేను ఉన్నానో ఆయన ఉంటారు. సో ఆ సీన్ ఏదైతే మళ్ళీ తిరిగి వెళ్ళి నేను ఆయనతో కొట్టి మాట్లాడతానో, అసలు ఆ సీన్ కి అమ్మాయిలు చాలా మంది అమ్మాయిలు చెన్నైలో ఉన్నప్పుడు వచ్చి చెప్పారండి. అది కాకుండా హైలైట్ కార్ లో ఉన్న సీన్. కార్ లో ఉన్న సీన్ కి ఒక అత్తతో ఇలా మాట్లాడాలి, ఇలా చూసుకుంటారా నన్ను ఒక అమ్మాయిని ఇలా అని అన్నప్పుడు ఎంత రిలేట్ అయిపోయారంటే, వాళ్ళకి ఒక్కడేం తెలుసుకున్నానంటే నేను, వాళ్ళు రిలేట్ అయింది మొత్తం స్టోరీ కాదు, వాళ్ళు రిలేట్ ఎందుకు అయ్యారంటే మేము చెప్పలేకపోయాం మీరు చెప్పారు అని రిలేట్ అయ్యారండి. నేను అదే అర్థం చేసుకున్నాను. అందరేమో నేను నిజంగా మీలాగా ఉండాల్సిందండి, మా అత్తతో చెప్పాల్సింది చెప్పుకోవాల్సింది అని అన్నారు. సో ఐ థింక్ ఈక్వలీ రికగ్నిషన్ వచ్చిందండి. బట్ ఆబ్వియస్లీ కుటుంబస్థన్ ఈజ్ మణికంఠన్ సార్ కదా. సో ఆయన ఎంత బ్రిలియంట్ సీన్స్ ఉన్నాయి. సో ఐ థింక్ ఆబ్వియస్లీ అదొక, మీరు ఆయనను ఎక్కువగా చూసుంటారు నాకన్నా. సో అదొకటి బస్సులో కూడా దానికి మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కౌంట్ చేస్తారు మనీని. అవును, అంటే టిపికల్ వైఫ్ అంతే. ఇంకా ప్రేమ ఉంటది, తిట్టినప్పుడు కూడా ఎంత ప్రేమ ఉంటది. అది కూడా నేను చంప మీద కొట్టినప్పుడు కూడా అది ప్రేమతోనేగా, నేను ఊరికేనే పెళ్లి చేసుకున్నానా అని. సో ఐ థింక్ సెకండ్ హాఫ్ లో కొంచెం ఎమోషన్స్ ఇంకా బయటపడ్డాయి. ఫస్ట్ హాఫ్ లో ఎప్పుడు హస్బెండ్ అంటే ప్రేమ, సపోర్ట్ చేయాలి అన్న ఐడియల్ వైఫ్ వెన్నెల. సో మీకు తెలుగు అమ్మాయి ఉండి ఎందుకు తమిళ్కి వెళ్ళారు? తెలుగులో కూడా తగ్గించారు మీ సినిమాలో. సో తమిళ్లో ఆ సినిమా చేయడం కారణం ఏంటి? అలా ఏం లేదండి, తగ్గించడాలు ఏం లేదు. అంటే చాయిస్ అలా ఏం లేదు, నేను తగ్గించాలి అక్కడికి వెళ్ళాలని ఏం లేదు. నేను అనుకునేది ఏంటంటే జస్ట్ భాష డిఫరెంటే కానీ సినిమా సినిమానే కదా. ఇప్పుడు చాలా మంది మన బయట నుంచి కూడా మన దగ్గర చేస్తారు కదండి, తమిళ్ మలయాళం అందరు వస్తారు కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళని అడగలేం కదా అక్కడ ఎందుకు వదిలేసారు ఇక్కడికి వచ్చారని. ఇట్స్ జస్ట్ అన్ ఆపర్చునిటీ ఇన్ అనదర్ ఇండస్ట్రీ, అంతేగాని సినిమా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కదా. సో అంతే అండి, దట్ ఈస్ మై మైండ్ సెట్ అంతే. ఎక్కడున్నా ఇప్పుడు మలయాళంలో వచ్చినా కూడా ఇట్స్ సినిమా ఓన్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. నాకు చేయాల్సింది ఏంటి, నేను యాక్ట్ చేయాలి అంతే కదా. కానీ తెలుగులో అదే అండి, తెలుగులో వచ్చాయి బట్ నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. కుటుంబస్థన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా లక్కీగా కరెక్ట్ టైంలో వచ్చింది కూడా. తమిళ్లో కంటిన్యూ చేస్తారా నెక్స్ట్ మూవీస్ మళ్ళీ? వస్తున్నాయండి, అంటే అక్కడ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. 4 స్టోరీస్ వచ్చాయి అక్కడ, 4 సినిమాలు వచ్చాయి. అదే పనిలో ఉన్నాను ఇప్పుడు. ప్లస్ తెలుగులో కూడా వస్తున్నాయి కానీ అంటే ఏది బాగుంటే ఏది నచ్చితే అది. ఓకే నిహాల్ బ్రో, ఆల్రెడీ మీరు అనుపమ్ గారితో బటర్ఫ్లై చేశారు, సో స్టోరీ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్ చేశారు. సో కొంచెం అది మనతో అనుకున్నట్టు రేంజ్ అయితే రాలేదు. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది? బటర్ఫ్లై యాక్చువల్లీ చాలా ఎక్కువ సక్సెస్ఫుల్ అండి. అంటే ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ వి మేడ్ ఆ ఓటీటీకి ఆ ఇయర్కి వన్ ఆఫ్ ద హైయెస్ట్ వ్యూడ్ మూవీస్ అయింది. నేను వేరే సినిమాకి దేనికో కర్ణాటకలో ఎక్కడో వెళ్ళి షూట్ చేస్తుంటే, కన్నడ బెలూర్, హలీబేడు అని ప్లేసెస్ లో షూట్ చేస్తుంటే అక్కడ ఆడియన్స్ వచ్చి గుర్తుపట్టారు వాళ్ళు కన్నడ వర్షన్ చూసి. సో అసలు బటర్ఫ్లై అంత రీచ్ అయిందని అని నాకు కూడా తెలియదు. తెలియడమే వెంట్. దాని తర్వాత మళ్ళీ హాట్స్టార్ వాళ్ళు మా ప్రొడక్షన్ చెప్పడం ఇట్ డిడ్ రియలీ వెల్. బ్యూటిఫుల్ గర్ల్ కి ఏమైపోయిందంటే మేము రిలీజ్ చేసిన డేట్ సరిగ్గా అసలు వర్కౌట్ అవ్వలేదు. రిలీజ్ చేసిన డే 17 సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో వెన్ యూర్ అ స్మాల్ ఫిల్మ్ లైక్ దాట్ అంత బలం సరిపోలేదు అనమాట.
ఇట్ వాజ్ అ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఆ సినిమా నేను దో ఇట్ వాజంట్ థియేట్రికల్ సక్సెస్, ఫిల్మ్ స్కూల్కి వెళ్ళిన జోన్ అనమాట. 2 years ఆ సినిమాతో ఉండి ప్రతి పనికి తిరగడం, అంటే ఎడిట్ నుంచి, డిఐ నుంచి, ఎస్ఎఫ్ఎక్స్ నుంచి, మ్యూజిక్ నుంచి, అన్నిట్లో ఆల్మోస్ట్ ఐ వాజ్ దేర్ టు వర్క్ విత్ ద టీమ్. కాబట్టి ఫిల్మ్ స్కూల్ లాగా తీసుకుంటాను అనమాట. ఇంకా ఒక లెర్నింగ్, గ్రేట్ లెర్నింగ్ కర్వ్. ఇప్పుడు దానివల్ల ఇంకా నెక్స్ట్ చాయిసెస్ బెటర్ అవ్వడానికి ఆపర్చునిటీ దొరికింది. సో టుక్ టుక్ ది కూడా ఐ థింక్ ఇట్స్ అ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. టుక్ టుక్ లో నేను ఒక క్యారెక్టర్ చేస్తున్నట్టే, ఎందుకంటే నా పైన షోల్డర్ అయిన సినిమా కాదు ఇది, టుక్ టుక్ పైన షోల్డర్ అయిన సినిమా. సో ఆల్ ఆఫ్ us హ్యావ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇన్ ద ఫిల్మ్. కాబట్టి ఇది కూడా ఐ డోంట్ థింక్ ఐ కన్సిడర్ దిస్ యాజ్ మై ఫిల్మ్. సో రేపు పొద్దున ఎంత పెద్ద హిట్ అయినా అది నా ఖాతాలోకి రాదు, అది అందరి ఖాతాలో పడుతుంది. కానీ ఇప్పుడు నేను నెక్స్ట్ చేసే సినిమా, ఇప్పుడు చైనా పీస్ అని ఒక సినిమా అవుతుంది, దట్ ఈస్ నేను జాగ్రత్తగా చూస్ చేసుకుని నా పైన షోల్డర్ అయ్యి నా పైన నేను డబ్బులు పెట్టిన సినిమా. దాని నెక్స్ట్ ఒక సినిమా #DM అని ఇన్ కొలాబరేషన్ ఈటీవీ విన్, ఇట్ విల్ బి థియేట్రికల్, దాని తర్వాత ఈటీవీ విన్ రిలీజ్. ఈ 2 సినిమాలు, దాని తర్వాత చేసే సినిమా అంతా నా పైన షోల్డర్ అవుతున్నాం అనమాట. సో వీటికి జాగ్రత్తగా ఉన్నాను, కానీ వాటికి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండి చేసుకోవడం అనమాట. సో ఐఎమ్ లెర్నింగ్. వచ్చి ఇప్పుడు 2.5 years అయింది, ఇంకా అవుదాం. ఓకే, చైల్డ్ ఆర్టిస్ట్ కూడా చాలా మూవీస్ చేశారు మీరు. సో జగడం కానివ్వండి, అట్లా చేసిన తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ ముద్ర పడిపోతుంది. సో హీరో అంటే గుర్తుపట్టరు, ఆల్రెడీ చేసాడు కదా, ఆ హీరో తమ్ముడిగా చేశాడు కదా, సో అట్లా చూస్తారు. కానీ అక్కడి నుంచి మార్క్ రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సో తేజ సజ్జా అనుకోండి, తను చైల్డ్ ఆర్టిస్ట్ చేసినా సరే ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు హీరో లెవెల్ కింద. సో అది ఎందుకు మనకు రావట్లేదంటే, అంటే ఇప్పుడు తేజ సజ్జా రాంగ్ కంపారిజన్ అండి. ఎందుకంటే ఆయన చైల్డ్ యాక్టర్ గా చాలా సినిమాలు చేశారు. నేను ఒక 30 సినిమాలు చేసి ఆపేసా. ఇది 10th తర్వాత నేను మళ్ళీ చేయలే చైల్డ్ యాక్టర్ గా. ఎవరు మధ్యలో ఒకసారి టీన్ క్యారెక్టర్, సో ఎవరు జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్. అండ్ తేజ గారికి హనుమాన్ ఎప్పుడు పడింది? చాలా సినిమాల తర్వాత పడింది. ఓ బేబీలో ఆయన క్యారెక్టర్ చేశారు, దాని తర్వాత ఇష్కన్ ఒక సినిమా చేశారు, దాని తర్వాత జాంబీ రెడ్డి చేశారు, ఇంకేదో ఓటీటీ ఫిల్మ్ చేసి దాని తర్వాత హనుమాన్ పడింది. ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ఒకళ్ళు యాడ్ అయినప్పుడు సంథింగ్ హ్యాస్ టు వర్క్ అండ్ నౌ ఇట్స్ సక్సెస్ఫుల్. సో ఒకటి నేనేం బిలీవ్ చేస్తానంటే ఎవ్రీ జర్నీ ఇస్ డిఫరెంట్. సో ఒక సక్సెస్ఫుల్ జర్నీతో ఒక ఫెయిల్యూర్ జర్నీతో మన జర్నీని ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. మనం మన గేమ్ స్పోర్టివ్ గా, డెఫినెట్లీ. లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇప్పుడు మాకంటే ఆయన ఒక 4-5 years సీనియర్ అనమాట, లైక్ ఎవరు తేజ సజ్జా. సో ఇఫ్ హీస్ డన్ ఇట్ దెన్ ఇట్ మీన్స్ దట్ దెర్ ఇస్ పొటెన్షియల్. లైక్ మనం కూడా చేయడానికి ఆస్కారం ఉందని నేను బిలీవ్ చేస్తా. అండ్ ఐ హోప్ ద నెక్స్ట్ ఫిల్మ్స్ దట్ ఐఎమ్ డూయింగ్, సో ఒక్కొక్క స్టెప్. సో నేను బిలీవ్ చేస్తాను ఏంటంటే ఒకేసారి వద్దు, నాకు మెల్లగా చాలా స్ట్రాంగ్ గా ఒక్కొక్క ఫౌండేషన్ వేస్తూ, లంబేరెస్కా కూడా అంటారు కదా, అంటే చాలా ఏళ్ళు ఉండి చాలా జాగ్రత్తగా లాంగ్ రేస్. ఇవాళ వచ్చి రేపు స్టార్ట్ అయిపోవడం కాదు. ఒక 10 ఏళ్ళున్నా, 15 ఏళ్ళున్నా, 20 ఏళ్ళున్నా, లైక్ యూ షుడ్ బి వన్ అమాంగ్ ఎవ్రీబడి ఎల్స్. అంటే అందరి తెలుగు ప్రజలందరిలోకి మనం వెళ్ళిపోవాలంటే జాగ్రత్తగా స్టెప్స్ వేసుకోవాలి. వాట్ ఐ ఫీల్. ఓకే, హీరో చేసినా సరే మీరు దేవరలో కూడా చేశారు ఎన్టీఆర్ తో, ఆ సీన్ చాలా బాగా వచ్చింది. సో ఎన్టీఆర్ తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అది వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండి. హీస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టర్స్. అంటే నేను ఆయనకి ఫ్యాన్ మొదటి నుంచి. సో అసలు ఫస్ట్ ఆ సినిమా తీసుకోవడానికి రీజన్ కూడా ఆయనతో కాంబినేషన్ లో ఉంటుంది అని తెలియడం వల్ల. సో యా, ఆయనతో ఐ వాజ్ ఆన్ సెట్ ఫర్ అబౌట్ 20-25 days అండి. లాట్ ఆఫ్ ఇట్ చేంజ్డ్ సినిమా వచ్చే టైంకి. కానీ అన్ని డేస్ ఉండి ఆయన చాలా దగ్గరగా చూసి, చాలా మంది చెప్తారు కదా ఆయన సింగిల్ టేక్ లో చేస్తారు, అవన్నీ ఎలా ఉంటాయో చూడడానికి వెళ్ళాను. అండ్ జనాలు బయట చెప్పేవన్నీ అబ్సల్యూట్లీ నిజాలని తెలుసుకున్నాను. ఆయన నిజంగానే ఏకసంతాగ్రహి అంటారు కదా. సో సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఆ సీక్వెన్స్ లన్నీ నాకు 1 day ప్రాక్టీస్ ఇచ్చారండి. ఆయన ముందు ఫైట్ మాస్టర్ కొరియోగ్రఫర్ చేసే వాళ్ళందరికీ ఒక 1/2 day ప్రాక్టీస్ చేశారు. నేను తారక్ సార్ వచ్చి చూసి ఇంకొకసారి చూద్దాం అని చూసి చేసేసారు. సో హీస్ ట్రూలీ అ 1 take ఆర్టిస్ట్. అండ్ అట్లాంటి యాక్టర్స్తో పనిచేసినప్పుడు మనకి ఇంకా తెలుస్తుంది ఇంకా ఎంత కష్టపడాలి, ఇంకా ఎంత లాంగ్ జర్నీ ఉంది టు అచీవ్. అండ్ అంత సక్సెస్ ఉన్న అప్పటికి RRR అవి వచ్చేసాయి, గ్లోబలీ రెనౌండ్ యాక్టర్ అయినా అంత డెడికేషన్ పెడుతూ ఉంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తున్నాం మనం, ఇంకెంత డబుల్ ఎఫర్ట్ పెట్టాలని నేర్చుకోవడం దొరికింది. సో మీ ఇద్దరు మూవీ ముందు నుంచే ఫ్రెండ్సా? ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే ఇద్దరు బాగా ఎక్కువ డాన్స్లు చేస్తారు ఇద్దరు కలిసి. లేదండి, మూవీ తర్వాత డాన్సులు కూడా. ఓకే, మూవీ అప్పుడు అస్సలు తెలీదు, చాలా తక్కువ, హాయ్ బాయ్ అంతేగాని తర్వాత వి గాట్ రియలీ క్లోజ్. ఇంకా అంటే ఇంత ముందు అసలు పరిచయం లేదండి. మధ్యలో ఏదో ఎక్కడో ఒక అవార్డ్ ఫంక్షన్ లాంటి దాంట్లో ఎక్కడో కలిస్తే హలో హాయ్ అని పరిచయాలు జనరల్ గా అలా అవుతాయి, అలా అయ్యాయి. అప్పటి నుంచి we've never been in touch as much. కానీ సినిమా అయిన తర్వాత we become good friends. ఫస్ట్ టైం కలిసింది కూడా అప్పుడే. సుప్రీత్ మా డైరెక్టర్ గారు కల్పించారు, ఇవాళ నిహాల్ వస్తున్నారు సాన్వి ఆఫీస్ కి రండి, మీ ఇద్దరు కలవచ్చు, అంటే మీ ఇద్దరు లవ్ స్టోరీ ఉంది కదా, యూ కెన్ వర్క్ షాప్ చేయొచ్చు అని పిలిచారు. చేయలేదు కూడా వర్క్ షాప్, ఆ రోజు మాట్లాడి కూడా కూర్చున్నారు టు గెట్ టు నో ఈచ్ అదర్, ఐస్ బ్రేకింగ్ సెషన్ బేసిక్లీ. అలా జరిగిందండి అప్పుడే ఫస్ట్. టుక్ టుక్ అనేది డిస్ట్రిక్షన్ ఏంటి అసలు? బైక్ సంథింగ్ ఓకే, టుక్ టుక్ సౌండ్ వస్తుంది, వేరే ఏమైనా పెట్టచ్చు కదా పేరు, టుక్ టుక్ అని ఎందుకు పెట్టారు?
అంటే సినిమానే టుక్ టుక్ గురించి కాబట్టి అండి. అంటే ఇప్పుడు ఈ బండి దాని పిల్లలు తయారు చేశారు అనుకోండి, వాళ్ళకి ఏదైనా ఈజీగా అండర్స్టాండ్ అయ్యి ఏమే పెడతారు కదా. సో దిస్ క్లియర్ రీజన్ అస్ దాని పేరు టుక్ టుక్ అని ఎందుకు ఉంది అని కూడా సినిమాలో మీరు టీజర్ లో లాస్ట్ షాట్ చూస్తే ఇంతకీ దీని పేరేం పెడదారా. సో లైక్ అదే ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఏమైనా ఆలోచించగలరు, ఏదో పెద్ద పేరు ఆలోచించలేరు కదా, ఈజీగా ఉన్న పేరు ఆలోచిస్తారు. సో అట్లా టుక్ టుక్ అని లైక్ సుప్రీత్ ఆలోచించాడని చెప్పారు. సో ఓకే, ఇది టుక్ టుక్ చూసినప్పుడు బైక్ లెఫ్ట్ రైట్ తిరుగుద్ది కదా. సో నేను చూసినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. సో పాల్ ఆఫ్ అక్టోపస్ అని చెప్పి 2010 లో ఫిఫా వరల్డ్ కప్ కి ఒక అక్టోపస్ జర్మనీ విన్ అవుద్దా అట్లా ఇంగ్లాండ్ విన్ అవుద్దా సంథింగ్ చెప్తుంది. సో ఏదో ఎస్ఆర్ నోట్ చెప్తుంది. సో అక్కడి తీసుకొచ్చారా అనిపించింది నాకు ఇది. ఏమో మరి అలా అయితే మాకు చెప్పడా. అయితే చిన్న డిఫరెన్స్ ఉంది, అది నాకు చెప్పింది మీకు గుర్తుంది. కానీ ఆక్టోపస్ ఫైనల్స్ నెదర్లాండ్స్ గెలుస్తుందని చెప్పింది, జర్మనీ కూడా ఎక్కువ జర్మనీ గెలిచింది ఫైనల్స్, అలాంటిది ఏదో అయింది. సో అది తప్పు చెప్పింది, మా టుక్ ఎప్పుడు తప్పు చెప్పింది, ఎప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. సో ఫ్రమ్ ప్రెస్ రిలీజ్ లో కూడా తప్పులు చెప్తుంది. అదే అండి, అంటే మల్టిపుల్ ఇన్స్పిరేషన్స్ ఉంటాయేమో. దీని గురించి సుప్రీత్ ఏం డిస్కస్ చేయలేదు, కానీ ఉందేమో ఇన్ని లక్షల వ్యూస్ న్యూస్ ఇవన్నీ విన్న తర్వాత ఎక్కడో బ్యాక్ ఆఫ్ మైండ్ ఉండొచ్చు. అంటే సంథింగ్ మస్ట్ హావ్ ట్రిగర్డ్ ఏదైనా ఐడియా ట్రిగర్ చేసి అని రాసి ఉంటారు. ఓకే, కానీ ఇదే అని ఎప్పుడు చెప్పలేదు మాకైతే. మల్టిపుల్ థింగ్స్ ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు. అటువంటి క్యారెక్టర్ సినిమా కాకుండా రియల్ లైఫ్ లో మీకు ఉందనుకుంటే మీరు ఎటువంటి చూస్ చేసుకుంటారు దాన్ని పట్టుకుని? లైఫ్ లాంగ్ నేను యాక్టింగ్ చేస్తానని అడుగుతాను. లైఫ్ లో అది మీ చేతిలో ఉంటది కదా. లేదా అడగాలి కదా. మీరు? నేనేం అడగనండి అది. లేకపోతే ఇంకా లైఫ్ లో ఎక్సైట్మెంట్ అండి. ఇప్పుడు నేను చేస్తాను అని చెప్పిన తర్వాత అది చేయను అని చెప్పేసింది అనుకోండి, నాకు రేపు మోటివేషన్ ఎలా ఉంటుంది, రేపు నేను అడగనేమో. అంటే ఇప్పుడు అదే కదా, డెస్టినీ ఇస్ సంథింగ్ దట్ యు కెనాట్ చేంజ్. సో వై నో సంథింగ్ దట్ యు కెనాట్ చేంజ్. క్రియేట్ అండ్ సే సంథింగ్ రైట్ నౌ. అంటే ఆనెస్ట్ గా చెప్పడం ఇస్ మోర్ ఇంపార్టెంట్ దన్ క్రియేటివ్ గా చెప్పడం. అది నేను అడగనేమో. ఓకే, సో ఓకే, మీ ఫేవరెట్ ఫిల్మ్స్ ఏంటి మీకు ఆల్ టైమ్ లో? మీకు నేను చెప్పిన ఈ క్వశ్చన్ నా ఫేవరెట్ క్వశ్చన్ ఇది. నా 5 ఫిల్మ్స్ చెప్తా. సీతమ్మగలు సినిమాల చెట్టు, RRR, నువ్వు నాకు నచ్చావు, అతడు. ఫేవరెట్ ఫిల్మ్స్ ఆలోచిస్తున్నారు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ 5వ ఏది పెట్టేద్దామని చూస్తున్నా. నేను చెప్పనా? నువ్వు చెప్పు, నేను 5th ఆలోచిస్తా. దేశముదురు, ఆర్యా 2, బాహుబలి 2, RRR. ఇప్పుడే అనుకున్నా డి. అవునా? డి ఇష్టం చాలా ఇష్టం మీకు? సినిమా డి కాదు, సినిమా చిరంజీవి గారి సినిమా తీసుకెళ్ళాలి. ఇంద్ర తీసుకెళ్తాను. ఇంద్ర. ఓకే, ఈ మూవీస్ లో ఏది మీరు రీమేక్ చేయాలనుకోండి ఫ్యూచర్ లో? ఈ 5 నాకు ఎంత ఇష్టం తెలుసా, వీటిని చెడగొట్టదండి అసలు. ఈ సినిమా రీమేక్ అండి, మీకు ఫేవరెట్ కదా. అంటే ఈ సినిమాలు నాకు ఎంత ఐకానిక్ అంటే ఇప్పుడు ఈ యాక్టర్లు ఉండడం వల్లే కదా ఐకానిక్. మళ్ళీ నేను తీసుకుని అది క్యారెక్టర్ బట్టి కదా యాక్ట్ చేశారు. అన్నిటికలా ఆనెస్ట్ గా చెప్పకు, కొంచెం క్రియేటివ్ కదండి. ఒక పిక్ వన్. అతడు అన్నావు, అతడు ఇంకేమన్నావు? RRR అన్నావు. అతడు, RRR, సీతమ్మగలు సినిమాల చెట్టు, నువ్వు నాకు నచ్చావు, ఇంద్ర. నువ్వు నాకు నచ్చావు, నాకు కూడా. నువ్వు నాకు నచ్చావులో ప్రకాష్. ఓకే, సూపర్. మీరు 5 లో మీకు బాగా రీమేక్ చేయాలనుకుంటే ఎక్కువ ఒక ఫిలిం? యాక్చువల్లీ నేను ఇంకొకటి బొమ్మరిల్లు అండి. సో అది నేను రీమేక్ అంటే నేను డైలాగ్ చెప్తారా? లేదండి. సరే, డైలాగ్ కాబట్టి మీ డైలాగ్ చెప్పండి. మీకు ఫేవరెట్ డైలాగ్ ఫేమస్ అయింది కదా తెలంగాణ స్లాంగ్ లో. బాబోయ్, అది అసలు అది నేను నేర్చుకోవాలి. యాక్చువల్లీ అందరూ అదే అడుగుతున్నారు. నువ్వు పోలీసు వాడు అయితే నాకేందివా, ఇంకోసారి ఏ అమ్మాయితో అట్లా మాట్లాడో ఒక్కలు ఎరగొడతా. చాలా పెద్దది. లాస్ట్ చెప్పారు. ఇవాళ బట్టోడు ఏ కూత కూస్తా అన్నాడు. పట్టాడు. ఓకే, నైస్ స్లాంగ్ బాగుంటది మీది. అయితే ఇది కొంచెం చిత్తూరు స్లాంగ్ అండి. ఇది నేర్పించారు మా డైరెక్టర్. నాకు అస్సలు రాదు. నీకు వచ్చా? ఓకే, ఈ సినిమాలో కొత్త స్లాంగ్ ట్రై చేశాను యాక్చువల్లీ. సో అలాగే ఏ సాంగ్ కూడా వచ్చింది మీ దాంట్లో మూవీలో, చాలా టెరిఫిక్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. దాంట్లో కామెంట్స్ చదివినప్పుడు ఒకటి లైన్ చదివాను నేను కిందది. యుఎస్ వాళ్ళు చాట్ జీపీటీ కనిపెట్టారు, చైనా వాళ్ళు DeepSeek అని కనిపెట్టారు, ఇండియా వాళ్ళు మాత్రం ఏ మూవీ కనిపెట్టారు అని రాశారు. సో అసలు ఏ సాంగ్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా మీకు ఐడియా? సో మా డైరెక్టర్ ఐడియా ఏంటంటే
మెయిన్ ఎజెండా ఏంటంటే ఈ సాంగ్ కి సెలబ్రేషన్ ఆఫ్ లవ్ చూపిద్దామని. ఒక ఇద్దరు లవర్స్ మధ్యలో ఒక డిఫరెంట్ ప్రపంచం తీసుకెళ్ళి ఎలా ఉంటది జస్ట్ సెలబ్రేటింగ్ లవ్ అనేది చూపిద్దాం అనుకున్నారు. సింపుల్ ఐడియా అయింది. అట్లా వై నాట్ త్రూ మేము యాక్చువల్లీ షూట్ చేద్దాం అనుకున్నామండి ఆ సాంగ్ ని అనుకున్నాం ఫస్ట్. కానీ దాని తర్వాత హీ కేమ్ అప్ విత్ అన్ ఐడియా, వై నాట్ ఏఐ ఎప్పుడు చేయలేదు కదా ఎవరు ఇక్కడ ఇండియన్ సినిమాలో, ఫస్ట్ టైం కదా, సో మనం ఎందుకు చేయకూడదు అని చేసామండి. సో మూవీలో మా రెండు క్యారెక్టర్స్ కి ప్రాపర్ ఆర్క్ దొరికిన తర్వాత ఈ సాంగ్ వస్తుంది అనమాట. సో ఆ ఆర్క్ దొరికిన తర్వాత సరియల్ ఉండాలి ఇంకా మొత్తం, అంటే అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఉండాలి. అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఉండాలంటే ఏం చేయాలి, నిజంగా అవుట్ ఆఫ్ ద వరల్డ్ వెళ్ళాలంటే ఏం చేయాలి, అలా అట్లా వెళ్ళి ఏఐ వెళ్ళిపోయింది థాట్. అంటే ఆడియన్స్ కి కూడా ఆ మూమెంట్ లో దే వాంట్ టు సీ సంథింగ్ అబౌట్ నేను ఇంకా నన్ను ఇంకా నిహాల్ని. సో ఆ పాయింట్ త్రూ డైరెక్టర్ గారు అనుకున్నారు వై నాట్ షో ఇట్ త్రూ అ సాంగ్ అని. అది ఆయన లిరిసిస్ట్, ఆయనే రాశారు అన్ని పాటలు కాబట్టి అది ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంది. అన్ని పాటలు ఆయన లిరిక్స్, ఫస్ట్ సాంగ్ కొరియోగ్రఫీ, మల్టీ డైరెక్టర్. ఓకే ఓకే. మూవీ కొన్ని చెప్పారు ఇది ఫ్రాంచైజ్ ఉందంట కదా, పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 కింద. అది మాకు సర్ప్రైజ్ యాక్చువల్లీ. మాకు నిన్న ప్రీ రిలీజ్ లో అన్నట్టు తెలుసు, బట్ లైక్ డిపెండ్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. ఫిల్మ్ టుక్ టుక్ ఎలా నడుస్తుంది దాని ప్రకారంగా కాన్సెప్ట్ బాగుంటే ఎవరు రిసీవ్ చేసుకుంటారు కదా దాన్ని బట్టి ఉంటది. బట్ ఆయన దగ్గర ఐడియాస్ ఉన్నాయి మరి, వెరీ నైస్. సో దీంట్లో మ్యాజికల్ మూమెంట్ మేము షూటింగ్ పీరియడ్ లో కానీ ఏమైనా ఉన్నాయా? నాకు ఉందండి, నిన్న కూడా చెప్పాను నేను. సో మేము ట్యాంకర్ ఆబ్వియస్లీ వాడాం కదా ఫేక్ రెయిన్ కోసము. 4 days ఒక పాట చేసాం అలలా అని, ఫుల్ డాన్స్ అన్నమాట 4 days మొత్తం. ఒక రోజు నాచురలీ వర్షం పడింది, యాక్చువల్లీ అప్పటి వరకు పడలేదండి, అప్పటి వరకు ఎండ ఇంకా మిక్స్డ్ వెదర్ ఉండే. ఆ రోజు మజా వచ్చింది, బుడదలో డాన్స్ చేసాం ఇంకా. సో నాచురలీ రెయిన్ పడింది, మేము అందరం అనుకున్నాం అరే మస్త్ మూమెంట్ కదా ఇది అని. మేము మధ్యలో కూడా అనుకున్నామండి నిజంగా పడితే బాగుండు కదా అని, సేవ్ అయిపోతాయి వాటర్ అని. 3 days కి సాంగ్ ప్లాన్ చేశారు, 4th day ఎక్స్టెండ్ అయింది ఎందుకంటే చాలా లాజిస్టికల్ ప్రాబ్లమ్స్. వర్షం అంటే మన చేతిలో ఉండదు కదా, చాలా ఎక్కువ బురద అవి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అట్లా చేస్తూ 4th day కి మా వర్షం ఉన్నా కూడా బయట నుంచి వర్షం పడింది. బాగుండే ఆ మూమెంట్. దట్ ఈస్ మై మ్యాజికల్ మూమెంట్. సో మీరు కూడా మంచి పర్ఫెక్ట్ డాన్సర్ కదా, అంటే ఎక్కువ స్కోప్ కనిపించలేదు పాస్ట్ మూవీస్ లో వస్తే డాన్స్ అనేది తక్కువ కనిపించేది, దీంట్లో మాత్రం ఒక స్కోప్ ఉంది సాంగ్ కి. నాకు అదే విష్ ఇంకా డాన్స్ చేయాలని, బట్ అంత స్కోప్ లేకుండే కూడా. పుష్పక విమానంలో చేసా ఒక సాంగ్, అది సెమీ క్లాసికల్ చేశాను అంతే. దాని తర్వాత ఇంకా ప్రాపర్ సాంగ్ అంటే నేను అలానే టుక్ టుక్ లోనే మా డైరెక్టర్ గారికి అది కూడా ఉండే, దట్ ఎవరైతే కాస్ట్ చేస్తారో ఆ అమ్మాయికి డాన్స్ వచ్చి ఉండాలి ఆయనకి, అంటే తను సెలబ్రేట్ చేయాలి నేచర్ తో తను డాన్స్ చేయాలి ఫీల్ అయ్యి అనే జోన్ లో ఆయన అనుకున్నారు. సో ఓకే, ఇప్పుడు రోషన్ ఏమో మంచి కోటితో మంచి హిట్ కొట్టాడు, మరి వస్తున్నాడా మూవీ ప్రమోషన్స్ కి? ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఫర్ హిమ్ ఇప్పుడు యాక్చువల్లీ టూర్ లో ఉన్నాడు, వైజాగ్ లో ఉన్నాడు. ఇవాళ రాత్రికి వచ్చేస్తున్నాడు, రేపటి నుంచి జాయిన్ అవుతాడు. ఓకే, అంటే జనరల్ గా హిట్ కొట్టిన తర్వాత కొంచెం తగ్గించారేమో అనుకున్నాను. లేదు, మేము ఫ్యామిలీ స్టార్స్ ఈవెంట్ కి వెళ్ళాం, దానికి వచ్చాడు, టీజర్ లో వస్తున్నాడు. సో ఆల్మోస్ట్ అన్నిటికీ ఉన్నాడు. రోషన్ ఇప్పుడు 2 ప్రమోట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ప్రస్తుతానికి సరే ఇక్కడ మేము చూసుకుంటాం వెళ్ళరా అంటే వాడు ఇక్కడ కూడా లేడు కదండి, వాడు తిరుగుతున్నాడు కాబట్టి ఈజీగా ఓకే. రేపు జాయిన్ అయిపోతున్నాడు, రేపు 19th 20th నుంచి రిలీజ్ అయిన ఒక 3-4 days కి ప్రమోషన్స్ కి. కానీ నెవర్లెస్ ఎంత మంచి పేరు వచ్చింది వాడికి. మీరు కూడా డాన్స్ చేస్తారు, మిత్రతో కూడా మిత్రం చేసాము వాడికి. యాక్చువల్లీ సుప్రీత్ పెళ్లికి వెళ్ళాం, సుప్రీత్ ది 11th కి పెళ్ళైంది, 12th కి పెళ్ళైంది. సో మొత్తం టీం అందరం వెళ్ళాం అనమాట. వెళ్ళి ఇంకా అయిపోయి సరే వచ్చేసేటప్పుడు రోషన్ సినిమా కూడా ఎల్లుండి రిలీజ్ ఉంది కదా, కమ్మిల్లు చాలా ట్రెండింగ్ అయింది మీదైతే మిత్ర సాంగ్. 3 million దాకా 3 million వెళ్ళింది, అది తమిళ్లో న్యూస్ లో కూడా వచ్చింది. వచ్చింది. సో అంటే వాళ్ళ ముగ్గురు కూడా ఓకే ఎస్టాబ్లిష్డ్ గా ఒక ఇన్ఫ్లుయెన్సర్, మిగతా ఇద్దరు కూడా పెద్ద మూవీస్ లో చాలా చేశారు. సో వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చిన్నపిల్లలు మీతో కంపేర్ చేసుకుంటే? వాళ్ళ కెమిస్ట్రీ బ్యూటిఫుల్ అండి. అంటే సినిమాలో చాలా పెద్ద అడ్వాంటేజ్ లేదా బెస్ట్ పాయింట్స్ ఇస్ దేర్ కెమిస్ట్రీ. అంటే ముగ్గురు టీనేజర్స్ కలిసి ఎంత ఫన్ ఉంటుందో మనకి అది రిఫ్లెక్ట్ అవుతుంది స్క్రీన్ పైన. వాళ్ళు యాక్చువల్లీ ముగ్గురులాగా అనిపిస్తారు, ఒకళ్ళలాగా అనిపిస్తారు. కొంచెం ఫేస్ కట్ సిమిలర్ ఉంటుంది. కాస్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళ హెయిర్ ఒకేలా ఉంది ముగ్గురిది, కొంచెం సన్నగా ఒకేలా ఉన్నారు, సిమిలర్ హైట్ లో ఉన్నారు కాబట్టి సేమ్ ఏజ్ గ్రూప్ అని కన్విన్స్ చేయడానికి బాగుంటుంది, కానీ కాదు. సో ఇట్స్ బ్యూటిఫుల్లీ కాస్టెడ్. అండ్ వాళ్ళు ముగ్గురు
ఐ థింక్ సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళ ముగ్గురు గురించి చాలా ఎక్కువ మాట్లాడతాం మనం ఇంకా అనిపిస్తుంది. ముగ్గురు బ్రిలియంట్ పర్ఫార్మర్స్ అండి, చాలా బాగా చేశారు, చాలా నవ్విస్తారు. సో ఇంకోటి ఇందాక మీరు 5 movies లో నేను అల్లు అర్జున్ ఫిల్మ్ చెప్తాను అనుకున్నాను, ఎందుకంటే మీ ఫేవరెట్ యాక్టర్ చెప్పాగా ఫస్ట్ కాదు రీమేక్ చేయడానికి ఆయన పేరు చెప్తారు అనుకున్నాను, బొమ్మరి చెప్పారు. దేశముద్రలో కూడా అంచుక చేసింది కదా. అట్లా కాదు అంటే సో ఆ మూవీలు కూడా రిలీజ్ ఈవెంట్కి వచ్చినప్పుడు మీ మూవీకి వచ్చినప్పుడు ఫ్యాన్ బాయ్ మూమెంట్ చూపించారు, ఆ ఫ్యాన్ గర్ల్ మూమెంట్ సార్. సో అంటే అంత ఎక్స్ప్రెస్ చేయాలా ఒక హీరోకి, ఒక హీరోయిన్ గా మీరు ఒక హీరోయిన్ గా అయ్యారు కదా, అంతమంది మీరు ఆయన కూడా హంబుల్ గా రిసీవ్ చేసుకున్నారు మీరు చేసిన దానికి. సో ఆ మూమెంట్ ఎలా ఉంది అప్పుడు? అసలు నిజంగా చెప్పనా, అసలు నేను ప్లాన్ చేయలేదండి. నాకు ఒంట్లో బాగాలేకుండే దానికన్నా ముందు రోజు నాకు ఆనంద్ కాలేజ్ చెప్పినప్పుడు ఎక్సైట్ అవ్వాలంటే కూడా నాకు అబ్బా అనిపించింది, ఒంట్లో బాగాలేదు, ఎనర్జీ లేదు. ఐ వాజ్ నాట్, అయ్యో నేను రేపు ఏం మాట్లాడాలి, ప్రిపేర్డ్ లేను అలా అనిపించింది. నెక్స్ట్ డే కూడా చాలా ఏదో కొంచెం ఇట్లా ఏదో లేట్ అయిపోయింది ఆ రోజు. లేట్ అయిపోయి సార్ కూడా లేట్ వచ్చారు థ్యాంక్ఫుల్లీ. ఆ రోజు ఏమైందంటే ఇంకా స్ట్రెస్ అయిపోయాను నేను ఇంకేం ప్రిపేర్ అవ్వలేదు, అలా ఇలా ప్రిపేర్ అవ్వలేదు అని. కానీ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం సార్, ఆల్ హిస్ మూవీస్ పర్ఫార్మెన్సెస్ నాకు ఎందుకో అంటే చిన్నప్పటి నుంచి అలా ఉండిపోతుంది కదండి ఇంప్రెషన్. అలాగా ఇంకా నాకు అనిపించింది చేశానండి. అండ్ దట్ ఈస్ ఆల్సో మై పర్సనాలిటీ. నేను షై అవే అవ్వను అస్సలు, అయ్యో చేయకూడదేమో, అలా బాగోదేమో. ఎందుకు బాగోదండి, హీస్ యువర్ ఐడల్, ఇంత ఇష్టం ఉన్నప్పుడు వై నాట్ ఎక్స్ప్రెస్ ఇట్ కదా. సో అలా ఎక్స్ప్రెస్ చేశాను అండ్ హీ రిసీవ్డ్ ఇట్ రియలీ వెల్. అసలు హీ వాజ్ వెరీ హ్యాపీ విత్. అందరికీ ఉంటది వాళ్ళు అలా ఎక్స్ప్రెస్ చేయని వాళ్ళు ఉంటారు కదా. సో ఐ థింక్ ఇట్ మేడ్ హిమ్ ఫీల్ రియలీ స్పెషల్, ఐమ్ షూర్. సో అట్లా నాతో అన్నారు కూడా, దట్ వాస్ వెరీ డేరింగ్ ఆఫ్ యూ, అలా చేశారు అంటే అబ్సల్యూట్లీ రెస్పెక్ట్ ఫర్ యూ సార్ అని. ఓకే, ఇంకోటి కూడా అన్నారు మీరు విజయ్ దేవరకొండ కూడా రెప్లికా అని చెప్పి. సో ఆయన క్యారెక్టర్ మీకు కొంచెం సిమిలారిటీ ఉంటుందని. అవునండి, అంటే విజయ్ వాళ్ళ ఇల్లు అండ్ అంటే ఫ్యామిలీస్ ఇద్దరు చాలా, నేను ఆనంద్తో కూడా మాట్లాడినప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ నేను తెలుసుకున్నా. అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి, మిడిల్ క్లాస్, వాళ్ళ స్ట్రగుల్స్, యాక్టింగ్ లోకి రావాలి. విజయ్ హాస్ డన్ మెనీ చిన్న చిన్న రోల్స్ చాలా చేశారు, నేను కూడా చాలా చిన్న చిన్న రోల్స్ చేశాను. సో చాలా నేను రెజనేట్ అవుతాను అనమాట. అండ్ ద వే విజయ్ స్పీక్స్ ఆల్సో, మేము ఇంట్లో అలానే మాట్లాడతాము, సిమిలర్ అప్బ్రింగింగ్, సిమిలర్ లాంగ్వేజ్, సిమిలర్ ఇట్లా. కాబట్టి అప్పుడు అనిపించింది నాకు, అరే నా మేల్ వర్జన్ లాగా ఉన్నాడు అని. నాకు తరుణ్ కూడా చాలా చెప్పేవారు, తరుణ్ భాస్కర్ కూడా చాలా చెప్పేవారు, యు ఆర్ లాట్ లైక్ హిమ్ రే అని చెప్పేవారు. సో అప్పుడు అనుకున్నదాన్ని. అండ్ మేజర్లీ విజయ్ చదివిన బుక్స్ ఉన్నాయి కదా, ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, ఇది చదివాను ఫస్ట్, సెకండ్ ఇది చదివాను, థర్డ్ సేమ్ సీక్వెన్స్ నేను కూడా అవే బుక్స్ చదివాను. సో ఇట్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్డ్ మీ దట్ వావ్ వాట్ అ కోఇన్సిడెన్స్ అని. సో అవన్నీ పెట్టుకొని అలా ఐ హావ్ టోల్డ్ హిమ్ ఆల్సో లైక్ దట్, ఇట్లా చాలా వి ఆర్ వెరీ సిమిలర్. ఓకే సరే, ఇప్పుడు టఫ్ క్వశ్చన్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు, విజయ్ దేవరకొండ ఇద్దరిలో ఒక మూవీ తీసుకోవాలంటే ఎవరు పిక్ చేసుకుంటారు? చాలా టఫ్ క్వశ్చన్ అండి. అలా అందుకే అలా ఎలా అండి చెప్పండి. మరి ఒక పక్కన ఫ్యాన్ గర్ల్ మూమెంట్, ఇంకో పక్కనేమో ఇద్దరితో వచ్చింది నాకు సినిమా. ఇద్దరు ఒకళ్ళే తీసుకోవాలి, ఇద్దరికి వచ్చినాయి ఒకటే తీసుకోవాలి. ఇద్దరితో వచ్చింది నేను ఒకటే సినిమా తీసుకోవాలి. ఎస్, మీకు వేరే ఆప్షన్ లేదు. చాలా కష్టం అలా స్పాట్ లో పెట్టకూడదు సార్. బట్ అంటే ఇద్దరితో చేయాలని ఉంటుంది, అలా డేట్స్ మేనేజ్ చేసుకోవచ్చాము. అది ఒకటే తీసుకోవాలి అంటే చెప్పచ్చు కదా, స్క్రిప్ట్ బట్టి తీసుకుంటాను చెప్పచ్చు కదా. అది కూడా కరెక్టే. అరే నేను చెప్తారా కానీ అలా అంటే ఇద్దరితో చేయాలని ఉంటుందిగా. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు, ఇప్పుడు యాడ్స్ కూడా చేశారు కదా ధన్సప్ యాడ్ మన రీసెంట్ గా కన్నడ సూపర్ స్టార్ తో చేశారు. సో ఆయనతో ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అది చాలా క్విక్ యాడ్ అండి. అది సడన్ గా ఎవరో కాల్ చేసి ఒక యాడ్ ఉంది ఆడిషన్ చేయండి పంపించండి అంటే చేసా. నాకు తెలియదు సుదీప్ గారు బాగుండింది, వెళ్ళాము. ఆయన వెళ్ళి సెట్లు ఎలా ఉంటారు, చాలా కూల్ గా ఉంటారా? బయట ఒకసారి వీడియో చూసాను అండి, సంథింగ్ ఫ్యాన్స్ ఏదో రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళు ఎవరు సిగరెట్ కాల్చి ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఇస్తే ఆయన పఫ్ చేసి ఆయనకి ఇచ్చేసారు. జనరల్ గా రిఫ్యూజ్ చేస్తారు కదా, ఆయన ఫ్యాన్స్ కోసం బాధపడతారని చెప్పేసి చేస్తారు. ఆయన అంత కూల్, అంత సూపర్ స్టార్ ఏంటి ఎలా చేస్తారు అనుకున్నా, అందుకే అడుగుతున్నాను. మాకు ఆ ఫీలింగ్ ఏం లేకుండేదండి. అంటే వివర్ 4-5 బాయ్స్, నేను మెయిన్ చేశాను, ఇంకా 4-5 అబ్బాయిలు ఉన్నారు. ఈ గేమ్ ఆయన షార్ట్స్ చేశారు. నేను చెప్పా సార్ నేను ఈ మార్క్ వచ్చి డైలాగ్ చెప్తా అంటే దాన్ని టైమింగ్ ఏంటి నా టైమింగ్ డిస్కస్ చేసుకుని వెరీ ప్రొఫెషనల్లీ వీ గాట్ డన్. జస్ట్ డే షూట్ అండి, 1 full day నుంచి ఈవినింగ్ దాకా వి ఫినిష్ ద షూట్. ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఫ్రెండ్లీ, బాగుండింది.
వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సో కమ్ బ్యాక్ టు టుక్ టుక్. సో ఈ మూవీలో ఏదైనా యూనిక్ పాయింట్ అంటే చెప్తే ఏం చెప్తారు? యూనిక్ పాయింట్ ద ఐడియా ఆఫ్ ద ఫిల్మ్ అండి. అంటే అసలు టుక్ టుక్ ఒక బండిని తీసుకొచ్చి దాంట్లో ఒక మ్యాజిక్, ముగ్గురు పిల్లలు దాన్ని తయారు చేస్తారు. ఆ టుక్ టుక్ వాళ్ళకి సంపాదించి పెడుతుంది. ఎలా సంపాదించి పెడుతుంది, వీళ్ళు ఏం చేస్తారు, లాస్ట్ కి వాళ్ళకి భయం వేస్తుంది, అసలు ఏంట్రా బాబు టుక్ టుక్ లో ఏముంది. సో ఆ ఐడియానే ఇస్ ద సెల్లింగ్ పాయింట్ అని నా ఫీలింగ్. అండ్ ఆన్సాంబుల్ కాస్ట్ అండి, మనం తెలుగులో చాలా తక్కువ సినిమాలు ఆన్సాంబుల్ కాస్ట్ లో చూస్తాం. అంటే జనరల్ గా ఇప్పుడు ముగ్గురు పిల్లల సినిమాలు ఆర్ పెద్దవాళ్ళ సినిమాలు ఆర్ లవ్ స్టోరీ ఇలా సెపరేట్ జానర్స్ లా ఉంటాయి. కానీ ఒక 3 డిఫరెంట్ వరల్డ్స్ ని ఒక బ్యూటిఫుల్ గా బ్లెండ్ చేయడం. ద వరల్డ్ ఆఫ్ టుక్ టుక్, ముగ్గురు పిల్లలతో ఒక వరల్డ్, ఒక లవ్ స్టోరీ, ఈ మూడింటిని బ్లెండ్ అవ్వడం ఐ థింక్ ఇస్ అ వెరీ స్పెషల్ థింగ్. ఫస్ట్ హాఫ్ ఒక ప్రపంచం, సెకండ్ హాఫ్ ఒక ప్రపంచం, కానీ రెండింటి మధ్య ఒక బ్యూటిఫుల్ కనెక్షన్ ఉంటుంది. సో ఐ థింక్ ఈ మధ్య మనం చాలా రోజులు అయిపోయింది ఒక సినిమాకి వెళ్ళి స్టార్టింగ్ చేయడం దాకా చిన్న స్మైల్ తో చూస్తూ ఒక సింపుల్ సినిమా చూస్తూ చాలా రోజులు అయిపోయింది. ఐ థింక్ ఆ గ్యాప్ ని టుక్ టుక్ బాగా ఫిల్ చేస్తుంది అనుకుంటున్నాను. టుక్ టుక్ లో కూడా మీది చూసాను, అడిగాను నిన్న కూడా. సో మీకు కనిపించలేదు నాకు స్కోప్ అనేది టీజర్ లో అసలు లేదు. ట్రైలర్ లో కూడా స్టార్టింగ్ లో ఉన్నారు, సంథింగ్ ఈయనతో సీన్ ఉంది వీడితో, తర్వాత మళ్ళీ కనిపించలేదు. ఎందుకని అంత రివీల్ చేయట్లేదు, ఎంత సీక్రెట్ గా? అంటే అది బై చాయిసే చేయట్లేదండి. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ లో అసలు నేను లేను. సో లైక్ మనం ఫస్ట్ హాఫ్ లో అసలు నేను సాన్వి లేదు, మీరు కూడా లేరా? ఇద్దరం లేము ఫస్ట్ హాఫ్. ఓకే, మేము వచ్చేది సెకండ్ హాఫ్ లో. సో ఇప్పుడు మనం టీజర్ కట్ చేసినా ట్రైలర్ కట్ చేసినా మీరు టుక్ టుక్ కాదు, మీరు ఇప్పుడు RRR సినిమా తీసుకుని దాని ట్రైలర్ వర్సెస్ మూవీ కంపారిజన్ చేసినా కూడా మనకి మేజర్లీ ఫస్ట్ హాఫ్ లోనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో కొంచెం డెప్త్ గా మాట్లాడుకుంటే ఏమవుతుందంటే ఈ ఫన్ అండ్ గేమ్స్ అని ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఇన్సైడింగ్ ఇన్సిడెంట్ ఉంటుంది, ఇవన్నీ ఫస్ట్ హాఫ్ లో వచ్చేస్తాయి. సెకండ్ హాఫ్ మేజర్ గా కథ వెళ్తుంది కాబట్టి సెకండ్ హాఫ్ నుంచి చాలా రివీలింగ్ పాయింట్స్ మనం టీజర్ లో ట్రైలర్ లో వేయం. దట్ ఇస్ ఫర్ ఆడియన్స్ టు కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ కాబట్టి. సో టీజర్ లో అయితే క్లియర్ గా ఫస్ట్ 10-15 minutes ఆఫ్ ద ఫిల్మ్ మనకు టీజర్ అంతే కట్ చేయగలిగారు. ట్రైలర్ ఫస్ట్ 30 seconds మా బిట్స్ నుంచి తీసి దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ హాఫ్ నుంచి కట్ చేయగలిగారు. బికాస్ సెకండ్ హాఫ్ లో ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందో చెప్పేస్తే సినిమా రావడానికి ఇంకా మళ్ళీ ఎక్సైట్మెంట్ ఉండదు కాబట్టి. సో అందుకని ప్రాబబ్లీ కొంచెం తక్కువ ఉండొచ్చు అని అనిపించచ్చు. అండ్ దట్ ఈస్ వాట్ ద ఫిల్మ్ ఇస్ ఆల్సో అబౌట్. ద ఫిల్మ్ ఇస్ నాట్ అబౌట్ అస్ మేజర్లీ, లైక్ వీఆర్ ఆల్సో యాజ్ ఇంపార్టెంట్. మాది కూడా అంతే ఇంపార్టెంట్ క్యారెక్టర్, కానీ ఫస్ట్ ఆ ముగ్గురు పిల్లలు కదా. సో ఆడియన్స్ కి మనం కావాలంటే ఆ లవ్ స్టోరీలోంచే బ్యూటిఫుల్ సీన్స్ ఉన్నాయి, చాలా అందంగా రాసిన సీన్స్ ఉన్నాయి, అవి పెట్టేయచ్చు. కానీ అది చీట్ చేయడం కదా ఆడియన్స్ ని. సో సినిమాలో ఏముందో క్లియర్ నరేటివే టీజర్ లో ట్రైలర్ లో ప్రెజెంట్ చేద్దాం అనేది థాట్. సో అందుకని ఇది ఉంది, కానీ సినిమా మేజర్ గా దీని గురించి అని చెప్పి అట్లా చెప్పడం జరిగింది. ఓకే, సో ఆన్ ద స్పాట్ లో ఇన్స్పిరేషన్స్ ఏమైనా ఉన్నాయా సీన్స్ మీకు? ఓన్ గా చేసుకున్నాయి? చాలా ఉన్నాయి. స్పెషలీ నాకు నిహాల్తో చాలా సీన్స్ ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ అవుతున్నాయి. మేము ఇద్దరం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సడన్ గా స్క్రిప్ట్ లో ఉంది ఒకటి, ఇంకా సుప్రీత్ కూడా చాలా ఓపెన్ టు కొలాబరేట్ కాబట్టి మేము చేస్తుంటే ఇలా ఉంటది సుప్రీత్, ఒకటి చేసి చూపిస్తాం చూడండి అని చెప్పేవాళ్ళం, చేసి చూపించేవాళ్ళం. ఎక్సైట్ అయ్యేవాడు అనమాట, బాగుంది సాన్వి, చేద్దాం అని. సో యా, అండ్ వి బోత్ ఐ రియలైజ్డ్ ఆఫ్టర్ వర్కింగ్ విత్ సాన్వి దట్ మేము ఇద్దరం చాలా ఆలోచించే యాక్టర్స్. అంటే టప్ప ఇంకేం చేయొచ్చు ఐడియాలు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాంగ్ మాంటేజెస్ ఉన్నాయి అనుకోండి, సీన్స్ లో ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు. వి ట్రై టు బీ విత్ ద స్క్రిప్ట్, ఎక్స్ప్రెషన్ లో ఇంకా ఎట్లా బెటర్ గా చెప్పొచ్చు అని ఆలోచించాం. కానీ ఇప్పుడు సాంగ్ మాంటేజెస్ ఉన్నాయి, ఒక 10 ఐడియాలు పెట్టేసేవాళ్ళం ఇలా, ఇవి మీరు ఇప్పుడు ఏరుకుని ఏది కావాలో అని. సో ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది బాగుంది అని అట్లా అందరం కలిసి చేసుకోవడం జరిగింది. సో ఇంప్రొవైజ్ సెట్ పైన చేయడం వల్ల కొత్త మ్యాజిక్ ఏదో వస్తుంది. ఐ థింక్ స్పెషలీ మా మూమెంట్స్ లో ఆ పిల్లలది ఆబ్వియస్లీ బాగుంటుంది, బట్ మా లవ్ ట్రాక్ లో అవి బాగా ఎలివేట్ అవుతాయని నా ఫీలింగ్. సో ఓకే, 21st మీతో పాటు వేరే కూడా మూవీస్ వస్తున్నాయి, షణ్ముఖ కావచ్చు, పెళ్లికాని ప్రసాద్ కావచ్చు. సో లాట్ ఆఫ్ మూవీస్ ఆడియన్స్ కి చాయిస్ ఉంది. సో మీ మూవీ ఎందుకు చూడాలంటే ఆడియన్స్ కి ఏం చెప్తారు? సో అదే అండి, ప్రతి సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడడానికి కాదు. లైక్ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క సర్టన్ అమౌంట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, దానికంటూ టార్గెట్ చేసే వాళ్ళు ఉంటారు. మన ప్రమోషనల్ కాంటెంట్, మన టీజర్స్ ట్రైలర్స్ బయట చూసినప్పుడు మనకి అది నచ్చితే ఈ సినిమా చూడాలి అనిపిస్తే మనం వెళ్తాం. ఇది కాకుండా చిన్న సినిమాలకి స్పెషలీ ఆబ్వియస్లీ డే 1 పరిగెత్తుకుంటూ జనాలు వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే స్టార్ వాల్యూ లేదేమో, ఆర్ ఇంకా అంత పుల్ చేసే ఫ్యాక్టర్ మనలో లేదేమో, ఇంకా మనం ప్రూవ్ చేయలేదేమో ఆడియన్స్ కి మన క్రెడిబిలిటీ. సో మార్నింగ్ షో మ్యాట్ ని పడ్డప్పుడు కొంతమంది రివ్యూవర్స్ వచ్చి, స్మాల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ వచ్చి చూసి సినిమా నచ్చితే ఆబ్వియస్లీ సినిమాని ఓవర్ టైం జనాలు చూసే ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది ఫర్ స్మాలర్ ఫిల్మ్స్. అలాగే ఐఎమ్ రియలీ హోప్ఫుల్ దట్ టుక్ టుక్ చూస్తారు. అలాగే వీ సీన్ టైమ్స్ దట్ 2 సినిమాలు 3 సినిమాలు ఆడడం ఉన్నాయి. సో ఐఎమ్ ఆల్సో ఆప్టిమిస్టిక్ టు అదర్ 2-3 హౌ మెనీ ఎవర్ ఫిల్మ్స్ ఆర్ రిలీజింగ్. అవి బాగా ఆడాలి, మాది కూడా బాగా ఆడాలి. జెన్యూన్లీ మీరు చెప్పండి. ఆయన బాగా చెప్పారండి. మీరు చెప్పండి. ఐ థింక్ ఇట్స్ ద సేమ్ అండి. అంటే
మనం ఇప్పుడు ఇవాళ రేపు చాలా పికి ఉన్నారు కదండి చూడ్డానికి OTTs వల్ల బాగా మారిపోయారు, చాలా టూ మచ్ పికి కదా, అండ్ ఇట్ ఈస్ ఫేర్ ఆల్సో, కన్వీనియన్స్ కాబట్టి. సో అలా నా ప్రకారంగా టుక్ టుక్ ఒక థియేటర్ లో చూడాలి అంటే దట్ ఈస్ ఫర్ ప్యూర్ ఎక్స్పీరియన్స్ ఏమో అనిపిస్తుంది. అంటే బీట్ ద విజువల్స్ ఆర్ బీట్ ద ఫ్యాంటసీ, అది థియేటర్ లో పెద్ద స్క్రీన్ లో దాన్ని విట్నెస్ చేస్తేనే మజా వస్తుంది అని అనుకుంటున్నా. యాజ్ ఎ మూవీ లవర్ మీకు ఓటీటీలో సినిమాలు చూడడం ఎక్కువ ఇష్టమా, థియేటర్ లో ఎక్కువ ఇష్టమా అండి? రెండు చూస్తాను. అంటే ఎలా? అంటే సిరీస్ అయితే ఓటీటీ చూస్తాను, అంటే ఇంట్రెస్టింగ్ ఫిలిమ్స్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం ఓటీటీ, అంటే ఓటీటీలో స్కోప్ ఎక్కువ ఉంటుంది. అంటే స్టోరీ పరంగా నేను నరేషన్ ఎక్కువ చేయగలరు వాళ్ళు, దీంట్లో అయితే కొంచెం కటింగ్స్ ఎడిటింగ్ సో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. సినిమా లెంత్ సేమేగా మీరు అన్నట్టు, సిరీస్ అంటే అది ప్రాబ్లీ 10 episodes 12 episodes ఉంటాయి కాబట్టి ఫేర్. సినిమా అంటే నేను పర్సనల్ గా యాజ్ అన్ ఆడియన్స్ నేను ఓటీటీలో చాలా కష్టం నాకు సినిమా చూడడం, ఎందుకంటే నేను కూర్చోలేను, ఊరికి పాజ్ చేస్తూ ఉండాలి, ఎవడో కూడా బెల్ కొడతాడు, ఫోన్ చేస్తాడు, కాన్సెప్ట్ చేయలేదు. కానీ థియేటర్కి వెళ్తే నాకు ఒక పర్సనలీ ఐ ఫీల్ దట్ ఎక్స్పీరియన్స్ ఇస్ బ్రిలియంట్. సో ఇంకోటి నేనేం బిలీవ్ చేస్తాను అంటే, నేను సగటు సినిమా ప్రేక్షకుడిని, అంటే నేను చిన్నప్పటి నుంచి 31st December సినిమా చూడాలి, 1st January సినిమా చూడాలి, సాటర్డే సండే సినిమా చూడాలి, మండే అంటే మేము మా ఫ్యామిలీనే ఇలా ఉందన్నమాట. సో నాకు థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం ఒక అలవాటు. అలా అలవాటు ఉన్నప్పుడు ఓటీటీలో ఓకే చూస్తామేమో కానీ నేను అంతగా పర్సనల్ గా చూడను. మరి అదే లైక్ ఐ ఎంజాయ్ వాచింగ్ ఫిల్మ్స్ ఇన్ థియేటర్ ద మోస్ట్. బట్ నౌ డేస్ అ లాట్ ఆఫ్ బీ ఇట్ పేరెంట్స్ ఆర్ ఎనీబడి, ఇట్స్ వెరీ కన్వీనియంట్ కదా. ఎందుకంటే మా మమ్మీ అంటారు అప్పుడప్పుడు, వచ్చేస్తుంది కదా 2 weeks లో నేను చూస్తానులే అంటారు. కొన్ని ఇప్పుడు హై స్కేల్ ఫిల్మ్స్ గానీ, ఎక్స్ట్రీమ్ ఇప్పుడు యాక్షన్ గానీ ఆర్ బాహుబలి చూస్తా అంట ఓటీటీలో, ఆ మమ్మీ మైండ్ సెట్ అలా అవి చూద్దాంలే థియేటర్ లో అని అంటారు. సో అలాంటప్పుడు ఐ థింక్ టుక్ టుక్ లో ద మేజర్ పాయింట్ ఇస్ ద మ్యాజిక్ ఎలిమెంట్ ఓన్లీ. ఇప్పుడు అది ఇప్పుడు వాడు అన్నట్టు పాజులు వేసి కూడా చూడలేము మనం అలాంటి సినిమా. సో ఐ థింక్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ థియేటర్ లో చూడాలంటే. టుక్ టుక్ విల్ డెఫినెట్లీ గివ్ దట్ అని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, చూసారు వ్యూవర్స్, 21st March 21st రిలీజ్ అవుతుంది టుక్ టుక్ మూవీ. చాలా ఎక్స్పీరియన్స్ గా చాలా బాగుంది అంటున్నారు, చాలా టెక్నికల్ గా కొత్త వర్డ్ సృష్టించారు, కొత్త కాన్సెప్ట్ వస్తున్నారు, చూడండి. థ్యాంక్ యూ.